ఆలయాన్ని సందర్శించేటప్పుడు మనం హారతి, శటకోపం, తీర్థప్రసాదాలు వంటివి స్వీకరిస్తుంటాం. ఈ శటకోపానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ శటకోప స్వీకరణలోని ఆంతర్యం ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, దానివల్ల లాభాలు ఏమిటో పరిశీలిద్దాం. మనం దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకుంటున్నటువంటి సందర్భంలో హారతి, శటకోపం, తీర్థప్రసాదాలని స్వీకరిస్తుంటాం. ఈ ప్రక్రియల స్వీకరణ నేపథ్యంగా ఆధ్యాత్మిక పరమార్థాలు ఎన్నో ఉంటాయి. శఠారి విషయానికి వస్తే, శఠారి ఆలయంలోని మూల విరాట్గా ఉండేటువంటి దైవానికి ప్రతీకగా భావిస్తారు. గుడికి వెళ్ళినటువంటి భక్తులకు మూల విరాట్ని తాకేందుకు వీలుండదు. కాబట్టి అర్చక స్వాములు మూల విరాట్కి ప్రతీక అయినటువంటి శఠారిని భక్తుల శిరస్సుపై ఉంచుతారు. ఈ శఠారి పై భాగంలో పాదుకలుంటాయి. ఈ పాదుకల్ని ఆలయంలో కొలువు తీరినటువంటి దైవ పాదముద్రలుగా భావిస్తారు. పవిత్రమైనటువంటి ఈ పాదుకల్ని శిరస్సుపై ధరించడం ద్వారా ఇహపర ముక్తి లభిస్తుందని విశ్వాసం. శఠులు అంటే మోసగాళ్ళు అని అర్థం. అరి అంటే శత్రువు. శఠారి అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం. ఆలయంలో పూజారి శఠారిని భక్తుల శిరస్సుపై ఉంచడం ద్వారా వారిలోని చెడు తలంపులు, దుష్ట ఆలోచనలు, మనోకాలుష్యాలన్నీ నశించి సత్ప్రవర్తన అలవడుతుందనేటువంటిది ఈ శటకోప స్వీకరణలోని అంతరార్థం.